హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేనైతే మీ సంధ్యా సంతోష్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు గనక ఈ స్టైల్లో చేపల పులుసు అనేది ప్రిపేర్ చేస్తే మీరు వదలకుండా తింటారు. ఇది నేను ఇస్తున్న గ్యారంటీ అండి. సరే, ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను 2 kgs వరకు ఇక్కడ పెద్ద చేప అనేది తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసేసి ఉప్పు వేసి మనం వాష్ చేయడం వల్ల నీచు వాసన పోతుంది. తలకాయ చూసారా ఎంత కోటుందో. సరే, ఇప్పుడు వీటికైతే ఈ చేపలన్నిటినీ కూడా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని దీంట్లో సాల్టు, అంటే ముక్కలకు సరిపడినంత సాల్టు, అలాగే పసుపు వేయడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. దాంతోపాటు ఇక్కడ కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను దీంట్లో 2 స్పూన్స్ వరకు కారం అనేది వేసి ఈ ముక్కలన్నిటికీ మంచిగా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఈ పసుపు, ఉప్పు, కారం పీసెస్కి మంచిగా పట్టేంత వరకు కలుపుకొని దీన్నైతే మూత పెట్టి సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. దీనికోసం ఒక 4 టమాటీలు, ఒక 5 ఆనియన్స్ మీడియం సైజు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయ, చింతపండు నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్దది మీ పులుపుకు తగ్గట్టుగా వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఇప్పుడైతే మనం కడాయి పెట్టి దాంట్లో ఒక 5 స్పూన్స్ వరకు ధనియాలు వేసి ధనియాలు మంచి వాసన వచ్చేంత వరకు వేగాలి. ఇలా వేగుతున్న సమయంలో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. దీంతోపాటు 1/2 స్పూన్ వరకు మెంతులు అనేవి వేసుకోండి. చాలామంది అనుకోవచ్చు మెంతులు ఆవాలు వేస్తే చేదొస్తుందేమో అని. చేదు రాదండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది పెరగడానికి కోసమే ఇవి వేస్తాం. తర్వాత దీంట్లో 3 లవంగాలు కూడా వేసి కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా సిమ్లో పెట్టి వేపుకొని దీన్ని అంతటిని మిక్సీ పట్టుకొని మనం పౌడర్గా ఇలా రెడీ చేసుకోవాలి. ఇది మెత్తని పేస్ట్లో అయితే అవ్వదండి, కొంచెం బరగ్గా ఉంటుంది. ఇలా వచ్చిందని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టి మనం చేపలు వేపడానికి ఆవ నూనె అయితే చాలా బాగుంటుందండి. సరసం తేలు అంటారు కదా, దాన్ని వేసుకుంటే చేపలకి చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసి ఇది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ని అందులో దించుకొని అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వండుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా పీస్ అనేది విరిగిపోదు. ఎలా వండడం తెలిస్తే పీస్ విరిగిపోదు. కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం ఈ చేపలు వేగేలోగా మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఇందాక మీకు చూపించిన 4 ఉల్లిపాయల్లో ఒక 3 ఆనియన్స్ వరకు కట్ చేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇది పేస్ట్గా రెడీ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటీలను కూడా ఇలాగ 3 టమాటీలు వేసేసి ప్యూరీగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన మన చేపలు అయితే మనకి వేగాయి కాబట్టి సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇక్కడ నేను 2 kg చేపలు తీసుకున్నాను కాబట్టి నాకు 2 టైమ్స్కి అయితే వచ్చాయి. ఫైనల్గా చేప ముక్కలు అన్నీ వేపేశాను. తలకాయ చాలా పెద్దది కాబట్టి తలకాయలు 2 కలిపి ఒకేసారి ఫ్రై చేసి మనకు చూస్తున్నారు కదా, ఇలా మరీ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా కలర్ వచ్చేంత వరకు వేగితే చాలు, మనకి బాగుంటుంది. ఫిష్ కర్రీ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు, ఆ ప్రాసెస్ కూడా బాగుంటుంది. బట్ ఈ ప్రాసెస్లో కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అంతేకాకుండా చేపల పులుసు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఉంటాయండి. నేను చేపల పులుసు ఈ ఒక్క వెరైటీ కానీ ఇలానే మాత్రమే చేయనండి, చాలా వెరైటీస్లో చేస్తాను. నేను నెక్స్ట్ టైం కూడా వీలైతే అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మన చేపలన్నిటినీ తీసేసి అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఇందాక పేస్ట్ అయితే రెడీ చేసి ఉంచాం కదా, అల్లం వెల్లుల్లి ఆనియన్, అది కూడా వేసేయాలి. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కరివేపాకుని వాటిని కూడా వేసేసి దీంట్లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అలాగే ఈ పేస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేయడంలోనే టేస్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఏ కర్రీకైనా మనకి స్టార్టింగ్ తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు మనం టమాటో ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా, వాటర్ కంటెంట్ అంతా పోయి మరలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు, దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు, చూసారు కదా కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు దీంట్లో పసుపు, అలాగే మీ టేస్ట్కి తగినంత కారం, ఆల్రెడీ మనం కారం అనేది ముందు వేసాం, అది చూసుకోండి. సాల్ట్ కూడా ముందు మనం
చేప ముక్కల్లో వేసాం కాబట్టి మీకు ఎంత కావాలో అంత కారం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం తక్కువైనా పర్వాలేదు, మనం పులుసు వేసిన తర్వాత చూసి వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను రెడీ చేసుకున్న మసాలా అంతటిని కూడా వేసేసి దీన్ని బాగా కలపాలి. జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 మినిట్ మనం అలా వదిలేస్తే దీంట్లో ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుంది. కలర్కి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండులో ఉన్న పులుపు అంతా తీసేసి ఆ పులుపు అంతటిని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఎంత పులుసు కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వరకు మనం ఫ్రై చేసిన చేప ముక్కలన్నిటిని డైరెక్ట్గా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మన చేప అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇలా మనం ఇది వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకుంటే మన చేపల కర్రీ అనేది అద్భుతంగా రెడీ అయిపోతుందండి. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. అయితే ఇంకోటి, చేపలు వేసిన తర్వాత గరిటతో ఎట్టి పరిస్థితిలో కలపకండి. ఇలా ముక్క ములగడానికి జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఇందాక చెప్పినట్టు ఒక 10 మినిట్స్ ఉంచి తీసేసిన తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోయింది. ఈ టైంలో మీరు కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన చేపల కర్రీ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇంకోటి, చేపల కర్రీ ఎప్పుడైనా సరే మనం వండుకునే వెంటనే తినే కన్నా మధ్యాహ్నం వండుకొని రాత్రికి తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇలాంటి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.